మానవులను కష్టాల నుంచి గట్టెక్కించేది సంకష్టహార చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహార చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహార చతుర్థి లేదా సంకటహార చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరించెదరు. సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు. సంకష్టహర చతుర్థి మంగళవారం వస్తే దానిని అంగారక చతుర్థి అని పిలుస్తారు. అలా కలిసి రావటం చాలా విశేషమైన పర్వదినం. ఈ రోజు ఎంతో విశిష్టమైన అంగారక చతుర్థి. అంగారక చతుర్థి నాడు సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించటం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగటంతో పాటుగా చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి. ఈ అంగారక సంకష్టహర చతుర్థి నాడు తప్పకుండా వినవలసిన గణేష పురాణంలో చెప్పబడిన అంగారక చతుర్దశి వ్రత కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం కృతవీరుడని మహారాజు ఉండేవాడు. అతను అమిత బల పరాక్రమవంతుడు, సకల సద్గుణవంతుడు. ఎన్నో యజ్ఞయాగాలు నిర్వహించి విరివిగా ఎన్నో దాన ధర్మాలు చేసిన మంచివాడు, సత్యవాది, ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకున్న సత్పురుషుడు. నిత్యం దేవతలని పూజిస్తూ అతిథులని సేవిస్తూ ఉండటం అతనికి ఇష్టమైన పని. చతురంగ బల సమేతుడైన కృతవీరుడు నిత్యము 12,000 మంది విప్రులతో సహపంక్తి భోజనం చేసేవాడు. అలాంటి ఆ మహారాజుకి సుగంధి అని ఒక భార్య ఉంది. ఆమె మహాపతివ్రత, సుగుణవతి, అతిలోక సౌందర్యవతి. ఆమె కూడా భర్తలాగానే సదాచారాల మీద ప్రీతి కలిగిన పడతి. అయితే ఆ పుణ్య దంపతులకి ఎంతకాలం గడిచినా సంతానం కలగలేదు. పుత్ర సంతానం కోసం వారు చెయ్యని వ్రతం లేదు, చెయ్యని దానం లేదు. ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని పుణ్య తీర్థాలు సేవించినా ఫలితం లేకపోయింది. ఎంతో నిరాశ పొందిన కృతవీరుడు ఒకనాడు తమ మంత్రులకి రాజ్యభారాన్ని అప్పగించి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక సముచిత ప్రదేశంలో నారవస్త్రాలు ధరించి కఠోర దీక్షతో తపస్సు చేయటం ప్రారంభించాడు. ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని వదిలేసి కేవలం పైనుంచి రాలిన ఆకుల్నే భుజిస్తూ తన తపస్సుని కొనసాగిస్తున్నాడు. ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. రాజు శరీరం చిక్కి శల్యమైపోయింది. ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తున్న నారదుడు ఆ అరణ్య ప్రాంతం మీద నుంచి వెళుతుండగా క్రింద కృతవీరుడు తపస్సు చేస్తూ కనిపించాడు. ఎవరో చూద్దామనుకుని కిందకు దిగిన ఆయనకి చిక్కి శల్యమైన కృతవీరుడు కనిపించాడు. ఆయనకు ఎంతో జాలి కలిగింది. వెంటనే అక్కడి నుంచి పితృలోకానికి వెళ్లి కృతవీరుడి తండ్రిని కలిశాడు. పుత్ర సంతానం కోసం అతడి కొడుకు పడుతున్న బాధలను చెప్పి వెళ్ళిపోయాడు. నారదుడి ద్వారా తన కుమారుడు సంతానలేమితో బాధపడుతున్నాడని తెలుసుకున్న కృతవీరుని తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్లి చతుర్ముఖునికి నమస్కరించి, ప్రభు, నా కుమారుడు సకల సద్గుణవంతుడు, దానశీలి, ధర్మప్రభువు, ఎన్నో యజ్ఞాల్ని వ్రతాల్ని చేసినవాడు, ప్రజల్ని కన్న బిడ్డల వలె చూసుకునే కరుణామయుడు. అలాంటి నా కుమారుడికి పుత్ర సంతానం కలగకపోవటానికి కారణమేమిటి? అతడు ఏ పాపం చేశాడు? ఏం చేస్తే నా పుత్రుడి పాపం తొలగిపోయి అతనికి సంతాన ప్రాప్తి కలుగుతుంది? దయచేసి చెప్పండి, దానిని నా కుమారునికి తెలియజేస్తాను అని దీనంగా ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీరుని తండ్రితో అతడి కుమారుడి పూర్వజన్మ వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పాడు. భక్త, పూర్వం నీ కుమారుడు రాజ్యం చేస్తున్న
నగరంలోని సాముడు అనే ఒక పంచముడుండేవాడు. అతను కడు దుర్మార్గుడు. అతన్ని చూస్తేనే పుణ్యకర్మలన్నీ కూడా నశించిపోయేవి. ఒకనాడు ఆ చండాలుడు ధనకాంక్షతో దారి కాసి 12 మంది బ్రాహ్మణులను చంపి వారి దగ్గరనున్న సంపదనంతా దోచుకున్నాడు. దోచిన సొత్తంతా తీసుకుని నెమ్మదిగా ఆ సాయంత్రానికి తన ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు మాఘబహుళ చతుర్దశి. చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికొచ్చిన సాముడు తన కుమారుణ్ణి గణేశ గణేశ అని పేరు పెట్టి పిలిచాడు. కొడుకు బయటకు వచ్చి తండ్రి దోచిన సొత్తును పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళాడు. ఇద్దరూ కలిసి కడుపు నిండా భోజనం చేశారు. కొన్నాళ్లకి సాముడు మరణించాడు. సాముడు పరమ పాపి అయినప్పటికీ అతన్ని తీసుకుని వెళ్ళటానికి వినాయకలోకం నుంచి దూతలు వచ్చారు. కారణమేమిటంటే పూర్వం సాముడు మాఘబహుళ చవితి నాడు దొంగతనం చేసే యావలో పొద్దున్నుంచి ఏమీ తినకపోవటం, సంధ్యా సమయంలో ఇంటికొచ్చి తన కుమారుడిని గణేశ అని పిలవటం, కొడుకుతో కలిసి గణేశ ప్రసాదాన్ని తినటం వల్ల అతడికి అమితమైన పుణ్యఫలం లభించింది. పైగా ఆ రోజు గణేశునికి ప్రీతికరమైన తిథి కూడా. అందుకే అతనికి స్వామివారి అనుగ్రహం లభించింది. ఆ విధంగా దూతలు తెచ్చిన విమానమెక్కి సాముడు వినాయకలోకం చేరుకున్నాడు. కొంతకాలం గడిచాక ఆ సాముడే భూలోకంలో కృతవీరుడనే పేరుతో నీ పుత్రుడిగా జన్మించాడు. అయితే ప్రస్తుతం అతడు ఎన్ని పుణ్య కార్యాలు చేస్తున్నప్పటికీ గత జన్మలో విప్రులను వధించిన పాపం వల్ల ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేదు. అతడు చేసిన పాపం నశిస్తేనే సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఆ మాటలు విన్న కృతవీరుని తండ్రి ఎంతో బాధపడుతూ, పితామహ, నా కుమారుడు చేసిన బ్రహ్మహత్య మహాపాపం క్షమించరానిది. అయితే దాన్ని పోగొట్టే మార్గం ఏదైనా ఉంటే సూచించండి. అది ఎంత కష్టమైనా సరే అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైనది, కోరిన కోరికలు తీర్చేది అయిన శ్రీ అంగారక సంకష్టహర చతుర్దశి వ్రతాన్ని గనుక ఆచరిస్తే అతడు చేసిన పాపాలన్నీ నశిస్తాయి అని, ఆ వ్రతాన్ని ఎలా చెయ్యాలో చెబుతాను విను అని ఇలా చెప్పసాగాడు. ఏ మాసంలో అయితే బహుళ పక్షంలో మంగళవారం నాడు చతుర్దశి తిథి కూడా కలిసి వస్తుందో ఆ రోజు ఈ వ్రతం ఆచరించాలి. ఆ రోజు సాయంత్రం చంద్రోదయ సమయంలో ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. అంగారక చతుర్థి రోజున తెల్లవారుజాముని నిద్ర లేచి స్నాన సంధ్యాది అనుష్ఠానాలన్నీ పూర్తి చేసుకుని సంకల్పం తీసుకుని గణపతి ఏకాక్షర మంత్రాన్ని గాని షడాక్షరి మంత్రాన్ని గాని యథాశక్తిగా జపించాలి. అంగారక చతుర్దశికి ప్రత్యేకమైన మంత్రం కూడా ఉంది. అంగారకాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో భయం భయంకరాయ మమ మంగళం ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఉదయమంతా ఆహారం తీసుకోకుండా కేవలము పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి. ఆ పూటంతా మౌనంగా ఉండాలి. మనసులో గణపతి నామస్మరణ చేస్తూ ఉండాలి. ఆ రోజు సాయంత్రం తెల్ల నువ్వుల పిండి ఉసిరికాయ రసంతో తయారు చేసిన పదార్థంతో నలుగు పెట్టుకుని స్నానం చెయ్యాలి. తరువాత కనీసం 1116 లేక 108 సార్లు గణేశ్వరుడి ఏకాక్షరి షడాక్షరి లేక గణానాంత్వ అనే వైదిక మంత్రాన్ని జపించాలి. ఇలా జపం పూర్తి చేసిన తరువాత వరప్రదాయుడైన ఆ గణేశ్వరుడిని షోడశోపచారాలతో పూజించాలి. నివేదనగా స్వామివారికి ఉండ్రాళ్ళు, వడపప్పు, పానకము, అరిసెలు, పూర్ణాలు, బూరెలు, పరమాన్నం, పులిహోర, చక్కెర పొంగలి, కట్టు పొంగలి లాంటివి శక్తి కొలది సమర్పించాలి. 21 రకాల ఫలాలని, 21 దూర్వంకురాలని, దక్షిణ తాంబూలాలని స్వామివారికి సమర్పించాలి. చంద్రోదయం నాటికి వివిధ రకాల పుష్పాలతో గణేశ్వరుడిని
అందంగా అలంకరించి చంద్రోదయం కాగానే ముందుగా ఆ గణపతికి మూలమంత్రంతోనూ తర్వాత చంద్రునికి అర్ఘ్యాన్ని ఇవ్వాలి. అర్ఘ్య ప్రదానం పూర్తయ్యాక స్వామివారికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అపరాధ క్షమాపణ కోరుకుని కనీసం 21 మంది విప్రులకి భోజనం పెట్టాలి. ఆ తరువాత గణేశుని వ్రతకథ విని తాను మౌనంగా స్వామి ప్రసాదాన్ని స్వీకరించాలి. ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా గణేశ సంకీర్తనలు పాడుకుంటూ జాగరణ చెయ్యాలి. ఈ విధంగా గణేశ చతుర్దశి వ్రతాన్ని నియమపూర్వకంగా చేస్తే ఆ చేసిన వాడి సకల పాపాలు నశిస్తాయి. అతడి కోరికలు అన్నీ తీరతాయి. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. సకల దోషాలు సకల కష్టాలు తొలగిపోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సమకూరుతాయి. శత్రువుల బాధలుండవు. వ్రత నియమాలు. సమి జమ్మి చెట్టు మొదట్లో కూర్చుని ఈ వ్రతాన్ని ఆచరించటం శుభప్రదం. చతుర్దశి నాడు మొదలుపెట్టి మర్నాడు సాయంత్రం చంద్రోదయం అయ్యేంత వరకు ఉపవాస దీక్షతో ఈ వ్రతాన్ని ఆచరించాలి. వ్రతకాలంలో గణేష మంత్ర జపం తప్పనిసరిగా చెయ్యాలి. ఈ విధమైన నియమాలతో వ్రతం చేసిన వారు పుట్టు గుడ్డి మూగ చెవిటి వాడైనప్పటికీ అతడు ఆ దోషాలన్నీ పోగొట్టుకోగలుగుతాడు. రాజ్యం కోల్పోయిన రాజులు తిరిగి తమ రాజ్యాన్ని సాధిస్తారు అని ఈ విధంగా బ్రహ్మదేవుడు కృతవీరుని తండ్రికి గణేశ చతుర్దశి వ్రతాన్ని వివరించాడు. ఇదంతా విన్న కృతవీరుని తండ్రి ఆనందంతో పితామహ గణపతి గురించి వింటుంటే ఆయన మహిమల గురించి తెలుసుకుంటుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎంత విన్నా తనివి తీరటం లేదు. పితామహ, అసలు ఈ అంగారక చతుర్దశికి అంతటి విశిష్టత ఎలా వచ్చింది? అంగారక చతుర్దశి గొప్పతనాన్ని మహత్యాన్ని తెలిపే వ్రతకథను తెల్పమని కోరగా బ్రహ్మదేవుడు అతడికి ఇలా చెప్పసాగాడు. పూర్వం భరద్వాజుడనే మహర్షి అవంతి నగర సమీపంలో అరణ్యంలో నివసిస్తూ ఉండేవాడు. యమ నియమ సంపన్నుడైన ఆ మహర్షి వేదంగాలన్నీ ఆకలింపు చేసుకుని తాను నేర్చిన జ్ఞానాన్ని తన శిష్యులకి బోధిస్తూ ఉత్తమ గురువుగా పేరు తెచ్చుకున్నాడు. నిత్యాగ్నిహోత్రుడైన ఆ మహర్షి అగ్నిదేవుడిలా దివ్య తేజస్సుతో ప్రకాశించేవాడు. ఒకనాడు ఆయన అనుష్ఠానం చేసుకుంటున్నప్పుడు ఒక అందమైన అప్సరస ఆయనకి కనిపించింది. అంత గొప్ప వాడైనప్పటికీ ఆ క్షణంలో మహర్షికి ఆమె మీద కోరిక కలిగింది. దాని ఫలితంగా ఆయన వీర్యం స్థలమై నేల మీదనున్న ఒక బొరియలోకి జారిపడింది. కొద్దిసేపట్లో ఎంతో ఆశ్చర్యంగా ఆ బొరియలో పడ్డ మహర్షి రేతస్సు నుంచి అందమైన బాలుడు ఉద్భవించాడు. మహర్షి అదేమీ గమనించలేదు. తిరిగి మనసుని అదుపులోకి తెచ్చుకుని తపస్సులో మునిగిపోయాడు. అప్పుడు ఎర్రటి శరీరంతో తనలోంచి పుట్టిన ఆ బాలుడి సంరక్షణ భారాన్ని భూదేవి స్వీకరించింది. క్రమంగా ఆ బాలుడు పెరగసాగాడు. అతడికి 7 సంవత్సరములు వచ్చాయి. ఒకనాడు ఆ బాలుడు భూదేవితో, అమ్మా, నా తండ్రి ఎవరు? ఎందువల్ల నేను ఇంత ఎర్రగా ఉన్నాను? దయచేసి చెప్పు తల్లి అని అడిగాడు. అప్పుడు భూదేవి, నాయనా, నీ తండ్రి భరద్వాజ మహర్షి. ఆయన వల్లే నీవు జన్మించినావు. ఇన్నాళ్ళు నేను నిన్ను ప్రేమతో పెంచటం వల్లే ఇంత వాడివయ్యావు అని చెప్పింది భూదేవి. అప్పుడు ఆ బాలుడు, అమ్మా, నాకు వెంటనే నా తండ్రిని చూడాలని కోరికగా ఉంది. దయచేసి నాకు ఆయన్ని చూపించు అని అడిగాడు. వెంటనే భూదేవి అతన్ని తీసుకుని భరద్వాజుడి ఆశ్రమానికి వెళ్ళింది. మహర్షి, మీ వల్లనే ఈ బాలుడు జన్మించాడు. ఇప్పటిదాకా ఇతన్ని నేనే సంరక్షించాను. ఇప్పుడు మీకు అప్పగిస్తున్నాను. ఇకపై ఈ బాలుణ్ణి మీరే పెంచాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది భూదేవి. ఇక భరద్వాజుడు ఎంతో ఆనందంగా ఆ బాలుణ్ణి ముద్దాడి ఆలింగనం చేసుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఒక శుభముహూర్తంలో
ఆ పిల్లవాడికి ఉపనయన సంస్కారాలు చేసి వేద విద్యలను శాస్త్రాలను బోధించాడు. అన్ని విద్యలు నేర్పడం పూర్తయ్యాక సకల సిద్ధుల్ని ప్రసాదించే గణేష మంత్రాన్ని ఉపదేశించి, కుమారా, నేను చెప్పిన ఈ మంత్రం అనన్య సామాన్యమైనది. దీని మహిమ అపారం. ఈ మంత్రాన్ని శ్రద్ధగా ఉపాసించి గణేశుని అనుగ్రహాన్ని సంపాదించు. ఆయన ప్రసన్నుడైతే నీకు సకలార్థాలని ప్రసాదిస్తాడు అని ప్రబోధించాడు. అలా తండ్రి ద్వారా గణపతి మంత్రోపదేశం పొందిన భూదేవి పుత్రుడు అక్కడి నుంచి సరాసరి నర్మదా నదీ తీరానికి చేరుకున్నాడు. అక్కడ ఒక సముచిత ప్రదేశంలో ఆసనాన్ని ఏర్పరచుకుని ఇంద్రియాలను నిగ్రహించి తదేక దీక్షతో గణపతి మూలమంత్రాన్ని జపించసాగాడు. నిరాహారంగా చేస్తున్న అతడి తపస్సు 1000 సంవత్సరాలు కొనసాగింది. అది మాఘమాసంలోని బహుళపక్ష చతుర్దశి తిథి. ఆ రోజు సాయంత్రం చంద్రోదయ కాలంలో దివ్యమైన వస్త్రాభరణాలతో, వట్టంగా ఉన్న తొండంతో, విరిగిన దంతంతో, చాటల్లాంటి విశాలమైన చెవులతో కోటి సూర్య సమప్రభుడైన గణేశుడు అతడికి సాక్షాత్కరించాడు. భరద్వాజుడి పుత్రుడు కళ్ళు తెరిచేసరికి ఎదురుగా స్వామివారి దివ్యమంగళ రూపం అతడికి కనిపించింది. అది చూసి తన్మయుడైపోయి భరద్వాజు పుత్రుడు గణేశుణ్ణి ఈ విధంగా స్తుతించాడు. లక్ష స్వరూపుడివి, బ్రహ్మరూపుడివి, ముల్లోకాలని పాలించేవాడివి, జగత్తుకి ఆధారమైన వాడివి, సృష్టి స్థితి లయ సంహార కారకుడివి, బ్రహ్మవేత్తవి, శ్రేష్ఠుడివి, నిత్యుడివి, నిరామయుడివి, సురాసురులందరికీ ఈశుడివి, సమస్త విజ్ఞాలను నశింపజేసేవాడివి, సమస్త విజ్ఞాలను సృష్టించేవాడివైన ఓ గణనాథ, నీకు నమస్కారం. ఈ విధంగా తన గురించి చేసిన స్తుతి విని ఆనందించిన గణేశుడు తన పాదాల మీద పడిపోయిన భూమిపుత్రుణ్ణి పైకి లేపి మృదుమధురంగా ఇలా పలికాడు. కుమారా, నీ భక్తికి, నీ తపస్సుకి ఎంతో మెచ్చాను. నీవు చిన్నవాడివైనా ఎంతో తీవ్రమైన తపస్సు చేశావు. నీ కోరిక ఏమిటో చెప్పు, తప్పకుండా అనుగ్రహిస్తాను అని అన్నాడు గణపతి. అందుకు భూమిపుత్రుడు, స్వామి, నీ దివ్య దర్శనంతో నా జన్మ పావనమైనది. నాతో పాటు నా వంశం కూడా పావనమైనది. అలాగే సకల పర్వతాలతో, నదీ నదులతో వెలసిల్లే ఈ భూమి కూడా ఎంతో పవిత్రమైనది. నిన్ను స్తుతించడంతో నా మాటలు ధన్యమయ్యాయి. స్వామి, తమరు నన్ను అనుగ్రహించాలి అనుకుంటే నాకు సర్వలోక ప్రవేశాన్ని కల్పించండి. అక్కడి దేవతలతో పాటు అమృతాన్ని సేవించే భాగ్యాన్ని ప్రసాదించండి. నేను లోకంలో మంగళుడనే పేరుతో ప్రసిద్ధి చెందాలి. మీ దివ్య దర్శనం నాకు లభ్యమైన ఈ చతుర్దశి తిథి పరమ పుణ్యమైన తిథిగా, సకల సంకటాలన్నీ తీర్చేదిగా ఈ పవిత్ర తిథి నాడు నీ దివ్య వ్రతాన్ని ఆచరించిన వారికి సకల అభిష్టాలు నెరవేరాలి. ఇదే స్వామి నా కోరిక అన్నాడు. అందుకు వినాయకుడు నవ్వుతూ, నాయనా, భరద్వాజుడి వల్ల భూదేవికి జన్మించిన నీవు ఎర్రటి రంగు శరీరంతో ఉన్నావు కాబట్టి అంగారకుడనే పేరుతో వర్ధిల్లుతావు. నీకు నేను దర్శనమిచ్చిన ఈ తిథి అంగారక చతుర్దశిగా లోకంలో విఖ్యాతి చెందుతుంది. ఎవరైతే ఈ అంగారక చతుర్దశి నాడు నా వ్రతాన్ని ఆచరిస్తారో వారికి 1 సంవత్సరం పాటు ప్రతి సంవత్సరంలో వచ్చే చతుర్దశి నాడు వ్రతం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం ఈ ఒక్కరోజు చేయటం వల్ల వస్తుంది. ఇది ఎంతో గొప్ప వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల నీవు వచ్చే జన్మలో అవంతి రాజ్యానికి రాజు అవుతావు అని చెప్పి అంతర్ధానమయ్యారు స్వామివారు. ఈ విధంగా భూమిపుత్రుడు గజాననుడి అనుగ్రహంతో అంగారకుడిగా మారి 10 చేతులతో ఉన్న సుందర గణేశ ప్రతిమను ప్రతిష్ఠించాడు. తాను తపస్సు చేసిన ప్రాంతంలో స్వామివారికి పెద్ద ఆలయాన్ని నిర్మించి ఆయనకి మంగళ గణపతి అని పేరు పెట్టాడు. కాలక్రమంలో ఆ ప్రాంతం గొప్ప క్షేత్రంగా
ప్రసిద్ధి చెందింది. అంగారకుడు ఆ ఆలయంలోని నివసిస్తూ ప్రతిరోజు స్వామివారిని పూజిస్తూ ఉండేవాడు. ప్రతి చతుర్దశికి ఎంతో వైభవంగా ఉత్సవాలు జరిపించేవాడు. కొంతకాలం గడిచాక గణేశుడి దూతలు అతన్ని తీసుకుని వెళ్ళటానికి విమానంలో వచ్చి శరీరంతోనే అతన్ని గణపతి కొలువుకు తీసుకుని పోయారు. మంగళవారం నాడు చవితి తిథి కలిసిన రోజు అంగారకుడు ఈ చతుర్దశి వ్రతమును ఆచరించిన కారణంగా అతడికి గణపతిలోక ప్రాప్తి కలిగింది. తరువాత అక్కడి నుంచి బయలుదేరి దేవలోకాన్ని చేరి దేవతలతో సహా అమృతాన్ని తాగే భాగ్యాన్ని కూడా పొందాడు. ఆ అంగారకుడే భౌముడని, భూమిపుత్రుడనే పేరుతో కూడా లోకంలో ప్రసిద్ధి చెందాడు. భూలోకంలో ఉన్న పాలినేరం అనే నగరానికి దక్షిణ భాగంలో చింతామణి వినాయకుడన్న పేరుతో విఘ్న నివారకుడైన ఆ గణపతి మంగళమూర్తిగా వెలిశాడు. అదే అంగారకుడు ప్రతిష్ఠించిన ఆలయం. ప్రతిరోజు సిద్ధులు, గంధర్వులు చంద్రోదయ సమయంలో ఆ ఆలయానికి అదృశ్య రూపంలో వచ్చి చింతామణి గణపతిని అర్చించుకుని వెళ్తారు అని ఈ విధంగా అంగారక చతుర్దశి మహత్యమును బ్రహ్మదేవుడు కృతవీరుని తండ్రికి వివరించాడు. ఇక కృతవీరుని తండ్రి బ్రహ్మదేవునికి ఎన్నో నమస్కారాలు తెలియజేసుకుని అక్కడి నుంచి భూలోకంలో తన మందిరంలో నిద్రపోతున్న తన కుమారునికి కలలో కనిపించి ఈ విషయాలన్నీ ప్రబోధించాడు. కృతవీరుడు కలలో తన తండ్రి కనిపించినందుకు ఎంతో సంతోషించి మర్నాడు ఉదయం నిద్ర లేవగానే తన మంత్రులని, పురోహితుల్ని పిలిపించాడు. వారందరితో కలిసి తన తండ్రి గారు కనిపించిన విషయాన్ని, పుత్ర సంతానం కోసం తాను ఆచరింపవలసిన సంకష్టహర గణేశ చతుర్దశి వ్రతం గురించి వారికి తెలియజేశాడు. అది విన్న వారంతా ఎంతో సంతోషించి చతుర్దశి వ్రతాన్ని వెంటనే చేయమని చెప్పారు. అందరి సలహాను అనుసరించి కృతవీరుడు మంగళవారం చతుర్దశి తిథి కలిసి వచ్చిన రోజు తన తండ్రి కలలో చెప్పిన విధంగా చంద్రోదయ సమయంలో గణపతిని విశేషంగా షోడశోపచారాలతో పూజించాడు. ఆ తరువాత 21 మంది విప్రులకి షడ్రశోపేతంగా విందు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వాళ్లను సంతృప్తిపరిచాడు. గణేశుని పూజలో భాగంగా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన దూర్వంకురాలను కూడా సమర్పించాడు. తరువాత ఇంద్రియ నిగ్రహంతో గణేశుని ఏకాక్షరి మంత్రాన్ని జపించాడు. ఈ విధంగా కృతవీరుడు అంగారక సంకష్టహర చతుర్థి వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించి తాను సంతానాన్ని పొందడమే కాకుండా తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి చేత కూడా అంగారక చతుర్దశి వ్రతమును నియమపూర్వకంగా ఆచరింపచేశాడు. అంగారక చతుర్దశి వ్రతమహిమ ఎంతో గొప్పది. ఈ వ్రతమహత్యం గురించి పూర్తిగా చెప్పటం సృష్టిలో ఎవ్వరికీ సాధ్యం కాదు. సకల మానవాళికి మేలు కలిగించేటటువంటి ఈ వ్రతం కృతవీరుని ద్వారా ఈ లోకానికి తీసుకుని రాబడింది. ఇది ఎంతో పవిత్రమైంది. ఈ వ్రతం గురించి స్మరిస్తే చాలు సకల పాపాలు నశించిపోతాయి. ఈ వ్రతాన్ని చేయటం వల్ల ధర్మరాజు యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యమును తిరిగి పొందారు. అంగారక చతుర్థి వ్రతం చేయటం వల్ల మంగళగ్రహ దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా స్త్రీల జాతకంలో ఉండే కుజదోషం తగ్గటానికి ఇది దోహదపడుతుంది. దీంతో వివాహం సులువుగా జరిగే అవకాశాలు పెరుగుతాయి. అంగారకుడు మన శరీరంలో రక్తం, కండరాలు, ఎముకలకు సంబంధించిన వాటిని ప్రభావితం చేస్తాడు. అంగారకుడు అనుకూలంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. ఈ వ్రతం చేయటం వల్ల అంగారకుడి అనుగ్రహం లభించి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. అంగారకుడు దాంపత్య జీవితంలో కూడా ప్రభావితం చూపిస్తాడు. అంగారక చతుర్థి వ్రతం దంపతుల మధ్య అన్యోన్యత పెంచి దాంపత్య జీవితం సుఖరమ్యంగా సాగేలా చేస్తుంది. సాధారణంగా అంగారకుడు శక్తి, పరాక్రమాలకు కారకుడు. ఈ వ్రతం
ఆచరించడం వల్ల అంగారకుడి అనుగ్రహం లభించి శుభ ఫలితాలు కలుగుతాయి. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే శక్తి, ధైర్యం లభిస్తుంది.